హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియోని చూస్తున్నవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 6 రివ్యూలోకి వెళ్దాం. బాగి మనోహరిపై ప్లాన్ చేసిన ప్లాన్ని ఇక ఎలా అమలు చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పకడ్బందీగా ప్లాన్ చేసిన ప్లాన్ని రాథోడ్‌కి కూడా వివరించి చెప్తూ ఉంటుంది. ఇక రాథోడ్ సరే మిస్సమ్మ అంతా పర్ఫెక్ట్‌గా కావాలి అని రాథోడ్ కూడా అంటూ చంబా ఉంటాడు. ఇలా అంటూ అదే ఉంటుంది. ప్లాన్‌ని మనోహరి మనోహరికి కూడా అసలు నీకు ఎలా ఎలా అర్థమవుతుందా? అంటే ఆ బాగి నువ్వైతే అక్కడి నుంచి నిన్నే రా, ఇరుకులో ఆయన గదిలో పడేయాలనుకుంటుంది. నుంచి ఇది వస్తాడు. నీకు అప్పుడు అర్థమవుతుందా అదే మనోహరి సమయంలో అని అంటూ కరెంట్ షాక్ ఉండగా తగిలి ఇక నువ్వు కింద మనోహరి కూడా పడినట్టు ఒక నిమిషం యాక్షన్ చెయ్యి. ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఆయన నీ కాళ్ళు చంబా చేతులు నువ్వంటుంది రఫ్ కూడా చేస్తూ నిజమే. నీకు శ్వాస కాకపోతే అందిస్తాడు. అలా నాకేంటో మీ ఇద్దరి మనసులు బాగిని చూస్తే అలా ఒకరినొకరు అర్థం అనిపించడం చేసుకొని లేదు కలుస్తాయి. అని అప్పుడు మీ ఇద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడంతో ఇక మనోహరి ఒక డ్రీమ్‌లోకి వెళ్ళిపోతుంది. అవును, నిజంగానే ఇలా అయితే ఖచ్చితంగా అమర్ నన్ను లవ్ చేస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు భార్యగా అని ఆలోచిస్తూ ఉంటుంది. హలో మనోహరి, డ్రీమ్‌లో నుంచి రా, ఫస్ట్ నేను చెప్పింది చెయ్యి అని అనడంతో థ్యాంక్ యూ బాగి, నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు నీకెప్పుడూ రుణపడి ఉంటాను అంటూ ఒక పెద్ద హగ్ ఇచ్చి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన చంబా ఇలా అనుకుంటూ ఉంటుంది, ఓసే పిచ్చి మొఖం దానా, నిన్ను పెద్ద బకరాని చేస్తుంది, ఆ మాత్రం నీకు అర్థం కావట్లేదు, ఏం చేస్తాం అని తల కొట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక రూమ్‌లోకి వెళ్ళిన మనోహరి వెంట చంబా కూడా వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది, ఎందుకో మనోహరి నాకు ఆ బాగి మీద చాలా డౌట్ వస్తుంది. అసలు నిన్ను అమర్ సార్‌తో కలపాలనే ఆలోచన తనకి ఎందుకు వస్తుంది? అసలు వదిలేదేనా బాగి? నువ్వెలా నమ్ముతున్నావు ఇవన్నీ నాకే అర్థం కావట్లేదు మనోహరి అని అనగా ఇక మనోహరి ఒక్క నిమిషం ఆలోచనలో పడుతుంది. అది దూరంగా ఉండి గమనిస్తున్న రాథోడ్ మరియు బాగి ఇక రాథోడ్ ఇలా అంటూ ఉంటాడు, మిస్సమ్మ మనోహరి మైండ్ డైవర్ట్ చేస్తుంది ఈ యాదమ్మ అని అనగా ఓకే, ఓకే రాథోడ్ నేను చెప్తాను అని మనోహరి అని నిలబడుతూ ఉంటుంది. ఇక అదంతా వినేసినట్టు ఇక షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది మనోహరి. ఆ భాగీరా అని అనడంతో నాకు తెలుసు మనోహరి, నువ్వు నన్ను నమ్మవని. ఇక ఈ యాదమ్మ పక్క నుండి చెప్తుంది కదా నీకన్నీ, నన్ను నమ్మకపోతే మాయలే అని అంటూ ఉండగా ప్లాన్ అంతా చేంజ్ చేద్దాం మనోహరి. అయితే కరెంట్ షాక్ దగ్గర మన యాదమ్మని పెడదాం. అక్కడ యాదమ్మ అయితే నీకు నమ్మకస్తురాలు కదా! అక్కడ యాదమ్మ ఉంటే ఒక 10 సెకండ్స్ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తుంది. నీకిప్పుడు నమ్మకం కలుగుతుందా అని అనగానే, అయ్యో బాగి అలా కాదు, ఈ యాదమ్మ ఒకతి లేనిపోనివన్నీ చెప్తూ ఉంటుంది నీ పైన, నేను నమ్మాలి కదా బాగి అని అంటూ ఉంటుంది. ఇక అది చూసిన రాథోడైతే నవ్వుకుంటూ ఉంటాడు. ఆయన రెడీ అవుతున్నాడు మనోహరి, నేను హాకీ టాకీలో మాట్లాడతాను, నీ దగ్గర ఒకటి, యాదమ్మ దగ్గర ఒకటి, రాథోడ్ దగ్గర ఒకటి, నా దగ్గర ఒకటి, ఈ 4 నేను సిగ్నల్ ఇచ్చినప్పుడు రాథోడ్ అండ్ నువ్వు నీకు సిగ్నల్ ఇస్తాను, నువ్వేమో యాదమ్మకి సిగ్నల్ ఇవ్వు అని అనడంతో సరే బాగి అని అంటూ ఉండి వెనక్కి వెళ్తూ ఉండగా తిరిగి మనోహరి ఆల్ ద బెస్ట్ అని బాగి చెప్పడంతో మనోహరి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి బయటికి వెళ్ళాక రాథోడ్ మరియు బాగి పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి మిస్సమ్మ ఇంత బకరాని చేశావు మనోహర్‌ని అని అనడంతో ఇదేంటి రాథోడ్, ఇక ముందు ముందుంది చూడు, తనకే అంతా తెలుసు, తనే అన్నీ చెయ్యగలదు అని ఆలోచిస్తుంది కదా! తనని ఎలా చేస్తానో నువ్వే చూస్తూ ఉండు, తనకు కూడా అర్థం కాదు నేను చేసే ప్లాన్స్ అని అనుకుంటూ ఎలా అయితే మా అక్కని చంపిందో, ఎలా అయితే నన్ను ఈ పిల్లల్ని ఇంటి నుంచి దూరం చేయాలనుకుందో, అలానే తన నోటితోనే నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతా అనేలా చేస్తాను ఉంటుంది బాగి. ఇక మన రాథోడ్‌కి ఇలా చెప్తూ ఉంటుంది. రాథోడ్ ఆయన ఖచ్చితంగా తను స్విచ్ ఆన్ చేసే టైంకి వస్తాడు కాబట్టి నువ్వు ఏం చెయ్యంటే ఒక అన్నోన్ నెంబర్ అంటే ఐ మీన్ నా ఇంకో నెంబర్ నుంచి నువ్వు ఆయనకి కాల్ చెయ్యి. అలా కాల్ చేసి ఆయనని డైవర్ట్ చేస్తూ ఉండు. ఇంకో విషయం, అక్కడ స్విచ్
చేసిన తర్వాత ఆఫ్ చేయడం కష్టంగా ఉండేలా ఆ పని కూడా నువ్వే చెయ్యి అని అంటూ ఉంటూను బాగి సరే మిస్సమ్మ అని రాతోడు కూడా తను చెప్పిన అన్నీ ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక లోపలికి వెళ్ళి అమర్‌కి కాస్త చికాకు తెప్పిస్తూ ఉంటుంది. మిస్సమ్మ ఏంటండి మీరు ఆఫీస్‌కి వెళ్తున్నారా? అని అనడంతో నీకెందుకు? అని అంటూ ఉంటాడు అమర్. అయ్యో! నాకెందుకు అంటారేంటండి? కనీసం తెలుసుకునే హక్కు కూడా లేదా నాకు ఈ ఇంట్లో? అని అనడంతో వామ్మో! మళ్ళీ మొదలేసింది ఈ మెంటల్ అని అనుకుంటూ నేను ఆఫీస్‌కెళ్తున్నాను అని అంటూ ఉంటాడు అమర్. ఇప్పుడు ఆఫీస్‌కెందుకండి? అని అనడంతో అదంతా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడి నుంచి వెళ్ళు అని అనడంతో ఇక బయటికి వస్తూ ఉంటుంది బాగి. బయటికి రావడం గమనించిన బాగి హాకీ టాకీలో మనోహరి ఆయన బయటికి వస్తున్నారు ఓవర్ అని చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే మనోహరి యాదమ్మకి లైన్ కలిపి నువ్వు ఒక్క 10 సెకండ్స్ కరెంట్ ఆన్ చేసి ఆఫ్ చేయి పవర్ అని చెప్పడంతో సరే మనోహరి అని ఇక అనడంతో ఓకే అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ వెంటనే రాథోడ్‌కి కాల్ చేసి చెప్తూ ఉంటుంది. రాథోడ్ నేను చెప్పింది గుర్తుంది కదా! అని అంటూ ఉండగా అక్కడ స్విచ్ ఆన్ చేస్తుంది చాంబా. ఆన్ చేసిన తర్వాత మనోహరి దాంట్లో ఏలు పెట్టడం, తనకి షాక్ రావడం, తను స్విచ్ ఆఫ్ చేద్దామంటే వామ్మో! దీని దుంపదెగ ఈ స్విచ్ ఆన్ ఆఫ్ కావట్లేదు. ఆ మనోహరి ఏమో పవర్‌ని పట్టుకుంది ఎలా అని అనుకుంటూ ఉంటుంది. ఇక రాతుడు కూడా వెంటనే అన్నోన్ నెంబర్ నుంచి ఇక అమర్‌కి కాల్ చేసి మాట్లాడినట్టు యాక్షన్ చేస్తూ ఉంటాడు. హలో, హలో, హలో అనుకుంటూ అమర్ ఇక మనోహరి వైపు నుంచి మరో వైపుకి వెళ్తూ ఉంటాడు. ఇక ఇదే సమయం చూసిన మనోహరి గిలగిలా కొట్టుకుంటూ ఉండగా పైనుంచి మెట్ల దగ్గర నుంచి పిల్లల్ని రెడీ చేసి పెడుతుంది. అయితే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. పిల్లలు నేను చెప్పింది మీకు అందరికీ గుర్తుంది కదా! ఆ మనోహరి ఎప్పుడైతే ఆ పవర్‌ని పట్టుకుంటుందో మీరు మాత్రం ఎంత కసి మనోహరి నేను లేనప్పుడు మీపై ఎలా రివెంజ్ తీర్చుకుందో, మీ డ్యాడీ దగ్గర ఎలా ఇరికించిందో అదంతా తలుచుకొని ఈ బ్యాటు, కర్రలతో ఆ మనోహర్‌ని చితకబాదండి. ఇదే మీకొక మంచి అవకాశం అనుకోండి అని అనడంతో థ్యాంక్ యూ మిస్సమ్మ అని ఇక అంజు అంటూ ఉంటుంది. ఇక చూడు మిస్సమ్మ ఆ ఆంటీపై ఉన్న ప్రతీకారం ఎలా తీర్చుకుంటామో ఇన్ని రోజులు మా డాడ్ దగ్గర తను మమ్మల్ని విరికిస్తుందా ఇప్పుడు చెప్తామని పిల్లలంతా కాపు కాచుని కూర్చుంటూ ఉంటారు. ఇక అది ఇక ఫ్లాష్ బ్యాక్ నుంచి వచ్చిన తర్వాత ఇలా అంటూ ఉంటుంది బాగి పిల్లలు రండి అని సైగ చేయడంతో ఇక పిల్లలంతా బ్యాట్లు కర్రలు పట్టుకొని మనోహర్ని చితకబాదుతూ ఉంటారు. అది చూసిన చాంబ మాత్రం మనోహరి గారు, మనోహరి గారు అనుకుంటూ ఉరికొస్తూ ఉంటుంది. ఏ యాదమ్మ నువ్వెళ్ళి పట్టుకుంటే నువ్వు కూడా షాక్ గురవుతావు అని ఇక బాగి యాదమ్మను వెళ్ళనివ్వదు. ఇక పిల్లలంతా కలిసి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏమైంది మిస్సమ్మ ఏమైంది మనోహరి ఆంటీకి అని అనగా అయ్యో! సమయానికి మీరు బ్యాట్లు తీసుకొని వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారో ఆడుకోవడానికి వెళ్తున్నారా? అయితే మీరు ఒక చిన్న హెల్ప్ చేయండి. మీ మనోహరి ఆంటీని కాపాడండి. ఆ బ్యాట్‌లతో కొట్టి మరి మీ మనోహరి ఆంటీ కాపాడుకోండి. మీ మనోహరి ఆంటీకి షాక్ కొట్టింది అని అనడంతో ఇక పిల్లలంతా తెగ నటించేస్తూ ఉంటారు. వామ్మో! మన మనోహరి ఆంటీని మనమే కాపాడాలి అని అనడంతో ఇక చంబ మాత్రం ఓరి నాయన వీళ్ళు కావాలనే ఇదంతా చేస్తున్నారు. ఈ పిచ్చిదానికేమో అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ బ్యాటు కర్రలతో ఈ మనోహర్‌ని చితకబాదుతారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక పిల్లలంతా ఒక రౌండ్ అప్ చేసి ఇక కర్రలతో, బ్యాట్‌లతో చితకబాదుతూ ఉంటారు. వాళ్ళు కసితీర కొట్టిన తర్వాత రాతుడికి సైగ చేయడంతో ఆ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాడు. ఇక తను స్పృహ కోల్పోయి ఉంటుంది మనోహరి. ఇక కాల్ మాట్లాడి ఏంటి? ఎవరు కాల్ చేశారు? ఈ కాల్ అస్సలు వినపడడం లేదు. అవతలి వైపు నుంచి ఎవరు కాల్ చేసుంటారు? చాలా ఇంపార్టెంట్ కాల్ కావచ్చా? ఓకే. తర్వాత చూద్దాం. ఇక్కడ సిగ్నల్ రావట్లేదనుకుంటా అని ఇక బయటికి వెళ్తూ ఉంటాడు అమర్. ఇక గుంపుగా ఉండడంతో వాళ్ళందరిని చూసిన అమర్ ఏం జరిగింది ఇక్కడ?
ఏమైంది మనోహరి ఏంటి అలా పడుంది అని అంటూ ఉండగా, అయ్యో ఏం చెప్పమంటారండి, మన మనోహరికి కరెంట్ షాక్ కొట్టింది అని అనడంతో, కరెంట్ షాకా? ఇంట్లో కరెంట్ షాక్ ఎలా కొడుతుంది అని అమర్ షాక్ అవుతూ ఉంటాడు. ఏం చెప్పమంటారండి, ఆ ప్లగ్లో అలా చేయి పెట్టిందా, ఇలా షాక్ కొట్టి కింద పడింది. పిల్లలే ధైర్య సాహసాలతో ఈ బ్యాట్లు కర్రలు తీసుకొని మనోహర్ని కాపాడారండి, కాపాడారు అని ఇక ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది బాగి. అవును డాడ్, మేము సోల్జర్స్ చాలా కష్టపడి మనోహర ఆంటీ కాపాడాం, లేకపోతే ఈరోజు మనకి మనోహర ఆంటీ దక్కేదే కాదు అని అంటూ ఉండగా, ఇక చంబ మాత్రం, ఓరి దేవుడా, పిల్లలు మాత్రం సామాన్యులు కాదు, ఒకవేళ నేను కూడా ఈ మనోహరి దాంట్లో భాగమని తెలిస్తే నన్నైనా చితక్కొట్టే రకాలే, నేనెందుకు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని లోలో అనుకుంటూ ఉంటుంది. తో వెంటనే అంబులెన్స్కి కాల్ చేయి, మన మనోహర్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం, అసలు ఏం జరిగిందో అని అనుకుంటూ అనగానే రాథోడ్, "ఆ, ఏముంది సార్, ఒక 10 మినిట్స్లో మనోహరి గారు లేస్తారు, ఇంత దానికి హాస్పిటల్కి ఎందుకు అని అనడంతో, షోరా రాథోడ్, నేను బయటికి వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు అమర్. ఓకే సార్, మేము చూసుకుంటాం అని అంటూ ఉంటాడు రాథోడ్. ఇక అంతలో మనోహరి కూడా స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన మనోహర్ని చూసి బాగి యాక్షన్లోకి దిగి, మనోహరి మనోహరి, ఈరోజు ఈ కరెంటు వల్ల నీ ప్రాణం పోయేది మనోహరి, మన పిల్లలే నిన్ను కాపాడారు మనోహరి అంటూ చూస్తున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఇక చంబ దీని యాక్షన్లు తగలయ్యా అవార్డు ఇచ్చినా అస్సలు తప్పులేదు అని అనుకుంటూ ఉంటుంది చంబ. చంబ అక్కడి నుంచి పట్టు, మన మనోహర్ని తీసుకొని బెడ్లో పడుకోబెడదాం అని అనడంతో, ఇక చంబ బాగి తీసుకెళ్ళి బెడ్లో వేస్తారు మనోహర్ని. ఇక కొద్దిసేపటి తర్వాత తనకి స్పృహ వస్తుంది కదా అని అమర్ అనడంతో, వస్తుందండి అని బాగి అంటూ ఉంటుంది. నేను నిన్ను అడగలేదు అని మన అమర్ అనడంతో, నేను మాత్రం మీకే చెప్పాను అని అంటూ ఉంటుంది బాగి కూడా. నీతోటి మాట్లాడడం అస్సలు నా వల్లే కాదు అని అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు ఆఫీస్కి అమర్. ఇక పిల్లలంతా తన రూమ్లోకి వెళ్ళి ఇవాళ చాలా సంతోషంగా ఉందాం అని నవ్వుకుంటూ ఉంటారు. ఇక రాథోడ్ మిస్సమ్మ హైఫై ఇచ్చుకుంటూ భలే బురిడి కొట్టేశావు మిస్సమ్మ, ఇక దెబ్బకి చుక్కలు కనిపిస్తాయి మనోహర్కి అని అంటూ ఉంటాడు రాథోడ్. ఏమనుకుంటున్నావు రాథోడ్, నా జోలికి వస్తే ఆ మనోహర్కి ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది. ఇదేం చూసావు రాథోడ్, ముందు ముందు ఆ మనోహర్కి పట్టపగలే చుక్కలు చూపిస్తాను, నువ్వే చూస్తావు కదా ఇక గేమ్ ఎలా ఉంటుందో అని అనడంతో, ఇక రాథోడ్ కూడా నవ్వుతూ ఉంటాడు. రాథోడ్ కాసేపటి తర్వాత మనోహర్కి స్పృహ వస్తుంది. ఆ స్పృహ వస్తే ఏం చేయాలో కూడా నీకు చెప్పాను కదా, అదంతా గుర్తుంది కదా. ఓకే మిస్సమ్మ, అంతా గుర్తుంది నాకు. ఇప్పుడు మనోహరికి అయింది, తర్వాత ఆ యాదమ్మకి అవుతుంది, అంతే కదా, ఇక మళ్ళీ ఫన్ స్టార్ట్ అవుతుందన్నమాట అని అంటూ ఉంటాడు రాథోడ్. రాథోడ్ ఎవరికి డౌట్ రాకూడదు అని అంటూ ఉంటుంది బాగి కూడా. ఓకే అని అంటూ ఒక 10 మినిట్స్ తర్వాత ఇక మనోహరి కళ్ళు తెరిచి, ఎక్కడున్నాను అమర్, అమర్ అని అంటూ ఉంటుంది మనోహరి. అమర్ ఎక్కడ యాదమ్మ, ఇప్పుడే నన్ను రూమ్లో దిగబెట్టి బయటికి వెళ్ళాడా అని అనడంతో, అవును, నిన్ను ఎత్తుకొని వచ్చి మరీ రూమ్లో పడుకోబెట్టాడు. అవునా యాదమ్మ, నిజమేనా అని అంటూ ఉంటుంది. అదేం కర్మ, చేతులు కాళ్ళు రఫ్ చేశాడు, నీ శ్వాసకి శ్వాస అందించాడు, ఇవన్నీ అమర్ సారే చేశాడు అని అంటూ ఉండగా, ఇక తెగ ఆనందపడుతుంది. నాకు గాన స్పర్శ ఉంటే యాదమ్మ ఎంత సంతోషపడేదాన్నో అని లోలో అనుకుంటూ ఉంటుంది మనోహరి. ఇక అమర్ ఇప్పుడు అని అనగా, ఆఫీస్కి వెళ్ళాడు అని అంటుంది చంబ.
ఆఫీస్‌కా? నేను ఇక్కడ ప్రమాదంలో ఉంటే ఆఫీస్‌కెలా ఎళ్ళాడు? అని అనగా బా ఆపు మనోహరి నీ ఊహలు. అసలు ఏం జరిగిందో తెలుసా అని ఇక ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తూ ఉంటుంది. ఇలా పిల్లలు చితకబాదిన విషయం. అది చెప్పగా ఇక చాలా సీరియస్ అవుతుంది మనోహరి. అంబా! అసలు నా గురించి ఆ బాగి ఏమనుకుంటుంది? నేను అంత బగరాననుకుంటుందా? ఏం చెప్పి ఏం చేసింది? అని అంటూ ఉంటుంది. దాని సంగతి ఇప్పుడే చెప్తాను అని అనగా, నేను చెప్పింది కూడా అదే మనోహరి. మొదటి నుంచి అది నిన్ను మోసం చేస్తూనే ఉంది. తడిగుడ్డతో నీ గొంతు కోస్తూనే ఉందని చెప్పాను మనోహరి. విన్నావా? అని అనగా వెంటనే ఇక రూమ్‌లోకి అంటే బాగి ఉన్న రూమ్‌లోకి వెళ్తూ ఉంటుంది మనోహరి. అక్కడ సీన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మిస్సమ్మ బాధపడకు. మొదటిసారి ప్లాన్ చేశావు, ఫెయిల్ అయింది. అంతే కదా నీ బాధ అని రాతోడు అంటూ ఉంటాడు. ఇక అది ఆ మాట విని గుమ్మం దగ్గరే మిస్సమ్మను చూసి మనోహరి మరియు యాదమ్మ ఆగిపోతారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినాలని. అది కాదు రాతోడ్. ఇవాళ నేను మనోహర్‌ని, ఆయన్ని కలపాలి అనుకున్నాను. అన్నీ కరెక్ట్‌గా ప్లాన్ చేశాను. కానీ ఆ స్విచ్ దగ్గర ఉన్న వ్యక్తి కదా! ఆ స్విచ్ ఆఫ్ చేస్తే మనోహర్‌కి ఎంత ఘోర ప్రమాదం జరగకపోవు గదా! అని అనగానే, అవును. స్విచ్ ఆన్ చేసింది యాదమ్మ కదా రాథోడ్ అని అంటూ ఉంటుంది. ఈ అయినా యాదమ్మ అంతసేపు స్విచ్ ఎందుకు ఆఫ్ చేయలేదు? తను స్విచ్ ఆఫ్ చేస్తే మన ప్లాన్ ఎంత సక్సెస్ అవుద్దో తెలుసా? అని అంటూ ఉండగా ఇక మనోహరి ఉగ్ర రూపంలో యాదమ్మని చూస్తూనే ఉంటుంది. వామ్మో! అటు తిప్పి, ఇటు తిప్పి నా మీదికే తీసుకొచ్చారు. నా కొంపే కూలుస్తున్నారు వీళ్ళు అని అనుకుంటూ ఉంటుంది. ఇక చంబ పద చంబ పద అని ఇక రూమ్‌లోకి లాక్కెళ్తూ ఉంటుంది. మనోహరి, మనోహరి ఒకసారి నేను చెప్పేది విను మనోహరి. నేను చెప్పేది విను. వాళ్ళన్నది కూడా నిజమే కదా చంబ. అక్కడ నిన్నే కదా నమ్మకస్తురాలిగా పెట్టాను. అప్పుడు నువ్వే కదా స్విచ్ ఆఫ్ చేయాల్సింది. నువ్వెందుకు ఆఫ్ చేయలేదు? వాళ్ళంతా పకడ్బందీగా ప్లాన్ చేశారు. నువ్వే కదా అక్కడ స్విచ్ వెంటనే ఆఫ్ చేస్తే నేను ఖచ్చితంగా మెలుకువతో ఉండేదాన్ని కదా! పిల్లలతో దెబ్బలు తినేదాన్ని కాకపోదు కదా! అని అనడంతో, ఆ స్విచ్ పని చేయలేదు మనోహరి అని అంటూ ఉండగా, నాటకాలు ఆడకు చంప. నాపై కూడా నీకు చాలా కోపం ఉంది కదా! అందుకే ఇదే అలుసుగా తీసుకొని నన్ను అక్కడ షాక్ కొట్టేలా చేసావు కదా! అని అంటూనే ఉంటుంది మనోహరి. అయ్యో రామా! నేను చెప్పేది విను మనోహరి అని అనడంతో ఇక మనోహరి చాంబాను వంగబెట్టి కొడుతూనే ఉంటుంది. ఇంకోసారి చాంబ నాపై ఇలా రివెంజ్ తీర్చుకున్నావంటే అస్సలు బాగుండదు అని చెప్పడంతో ఇక దూరంగా గమనిస్తున్న రాథోడ్ మరియు పిల్లలు ఇక వెళ్ళి నవ్వుకుంటూ ఉంటారు. ఇక అక్కడ అమరేంద్ర కూడా ఆఫీస్‌కి వెళ్ళి ఇక హెడ్‌ని కలుస్తూ ఉంటాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏమైంది సార్ ఇంత అర్జెంట్‌గా రమ్మన్నారు అని అంటూ ఉండగా ఇక జరిగిన విషయం చెప్తూ ఉంటాడు. ఇక టెర్రరిస్టులు ఇలా విడుదల కావాలనుకుంటున్నారు. మీ ఫ్యామిలీ పైననే పగ ఉంది వాళ్ళకి. మీ కుటుంబమే జాగ్రత్తగా ఉండాలి. నువ్వైతే ఇంకా జాగ్రత్తగా ఉండు అమరేంద్ర అని చెప్పడంతో ఇక నా గురించి ఏం టెన్షన్ తీసుకోకండి సార్. నేను నా ఫ్యామిలీని కూడా చాలా జాగ్రత్తగా సేఫ్‌గా ఉంచుతాను. ఎనీ టైం అలర్ట్‌గా ఉంటాను అని అనడంతో ఓకే అమరేంద్ర చాలా జాగ్రత్తగా ఉండు. నీకు ఫోర్స్‌ని కూడా పంపిస్తాను. నీకు సెక్యూరిటీ కావాలి మీ కుటుంబానికి కూడా అని అంటూ ఉంటాడు. సార్ నేనొక్కడిని చాలు నా కుటుంబాన్ని చూసుకోవడానికి. ఇక ఎక్కడెక్కడి ప్రాంతాల్లో రష్ ఉంటుందో అక్కడ ఎక్కువ సెక్యూరిటీని పెట్టి టైట్ చేసి పెట్టండి. అంటే ఆ గ్యాంగ్‌కి మనం ఈసారి సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చేది లేదు. ఇక డైరెక్ట్‌గా షూట్ చేయాల్సిందే అని అంటూ ఉంటాడు అమరేంద్ర. ఇక అంతటితో
రివ్యూ కంప్లీట్ అవుతుంది. అసలు ఏం జరగబోతుంది? ఇక మనోహరి మరియు భాగిని ఏమైనా అంటుందా? లేక ఇక అక్కడ ఉన్న టెర్రరిస్టులు అమరీంద్ర ఫ్యామిలీని ఏమైనా టచ్ చేస్తారా అనేది మనం మరొక రివ్యూలో తెలుసుకుందాం.